ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యము ద్వారా మేమందరము ఆదరింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. ఈ మాట న్యాయాధిపతికి ఒక దైవజనుడిగా ఉన్నటువంటి ఒక ప్రవక్తగా నియమించినటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో సెలవిచ్చుచున్న మాట. నేను మీ నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త యొద్దకు వచ్చారు. వారు వచ్చి అంటున్నారు, మా నిమిత్తము మీరు ప్రార్థన చేయాలి. అయితే ప్రవక్త అయినటువంటి దైవజనుడైన సమూయేలు గారు సెలవిచ్చుచున్న మాట, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానుట వలన అది నాకు పాపముగా మార్చబడుతుంది, అది నాకు దూరమగునుగాక అని సెలవిచ్చారు. మన భక్తి కలిగిన జీవితంలో, మన యథార్థమైనటువంటి నీతి కలిగిన జీవితంలో శ్రేష్టమైనది మనలో నిలిచి ఉండవలసింది ఏది అంటే ప్రార్థన. అది ఎట్లాంటి పరిస్థితినైనా సరే మార్చగలిగే సమర్థవంతమైనది. ప్రార్థనా జీవితం లేని ఇల్లు, ప్రార్థనా జీవితం లేని కుటుంబం, ప్రార్థనా జీవితం లేనిటువంటి ఆలోచన, ప్రార్థనా జీవితం లేనటువంటి తలంపుల ద్వారా ఏ విధమైన కార్యాలు వారి జీవితాల్లో నెరవేర్చబడవు. ఈ రోజున ఎవరు ప్రార్థన చేయుట మాని ఉన్నారు, ఎవరు ప్రార్థనకు దూరముగా ఉన్నారో అది వారికి పాపముగా మార్చబడుతుంది అన్నాడు ప్రభువువారు. మరి ఈ రోజున ఆ పాపమును నీ హృదయంలో ఉంచుకున్నట్టుకు నీవు ఇష్టపడుచున్నావా? ఆ పాపము ద్వారా నడిపించబడడానికి ఆలోచన కలిగి ఉన్నావా? ప్రియ ప్రభువువారు సెలవిస్తున్నాడు, నా యొద్దకు నీవు వచ్చిన ఎడల, నా ఎదుటి నువ్వు సాగిలపడిన ఎడల, నా ఎదుటి నువ్వు మొకరిలిన ఎడల, నీ నోటి నుండి వచ్చుచున్నటువంటి ప్రతి మాట వినుచున్నటువంటి నేను నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాను. నిజమేనండి. ఈ రోజున నీకు నీవుగా మోకరిల్లి ప్రార్థిస్తే అది నీకు ఆశీర్వాదం. నీకంటూ ప్రార్థించేవారు నీ కుటుంబంలో ఉండవచ్చు, లేక నువ్వు వెళుతున్నటువంటి స్థానిక సంఘ దైవజనులు ప్రార్థిస్తూ ఉండవచ్చు. నీకు తెలిసిన వారు కానీ, నీ స్నేహితులు కానీ వారు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఎందరూ ప్రార్థించినా అది నీవుగా మోకరిల్లి ప్రార్థించకపోతే అది దేవుని దృష్టిలో పాపముగా మార్చబడుతుంది. అంటే నీవుగా మోకరిల్లి నీలోన సమస్తమును కూడా దేవునికి నీవు అప్పగించాలి. సమస్తమును కూడా దేవునికి నీవు అప్పగించుచు, సమస్తము కూడా అనగా నీ జీవితంలో నెరవేరబోతున్న కార్యము కొరకు కేవలం దేవుని మీద మాత్రమే నీవు ఆధారపడాలి. అందుకే ఇక్కడ సమూయేలు అంటాడు, అది నాకు దూరమగునుగాక, ఆ పాపం నాకు వద్దు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుదును అని సెలవిచ్చా. ఎవరైనా నీతో నా కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయకపోతే అది పాపంగా మార్చబడుతుంది. వారికి నువ్వు మాట ఇస్తావు, నీ కొరకు ప్రార్థిస్తానండి అని. వారికి మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నువ్వు నెరవేర్చాలి. ఆ మాటను నెరవేర్చినప్పుడే నీ జీవితంలో మరొక అద్భుతమైనటువంటి కార్యం అనేది జరిగింపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమందు ఇక్కడ అంచాడు కదా, దేవునికి విరోధంగా పాపము కాదు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. ఆనాడు సమూయేలు మాట్లాడి ఉన్నటువంటి మాట ఈ ఉదయకాల సమయాన నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా, నిరంతర స్తోత్రార్హుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు ఈ మాట ద్వారా మేమందరం ఆదరించబడుటకు సహాయం ఇచ్చాను. ఏ ఒక్కరి నిమిత్తము కూడా ప్రార్థన చేయటం మేము మానకుండా నిత్యము వారిని నీ చేతులకు అప్పగించగలిగే కృపను మాకు దయచేయండి. దర్శించండి, ఆదరించండి, శక్తిని దయచేయమని, స్వస్థపరచమని, హెచ్చింపచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీకును మీ కుటుంబానికి సదాకాలం తోడయుని నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ